నమస్తే ప్రజాభవన్ దగ్గర ఉన్న మనం ఇవాళ ప్రజావాణి కార్యక్రమం ఫ్రైడే శుక్రవారం కొనసాగుతున్నది. సో లాస్ట్ ట్యూస్డే ఫెస్టివల్ కారణంగా ఆ రోజు రద్దు చేశారు, ఇవాళ మళ్ళీ పెట్టారు. జనం కూడా ముందు అనుకున్న దానికంటే కొంత నెమ్మదిగా జనం తగ్గుతున్న వాతావరణం కనిపిస్తున్నప్పటికీ చాలా సమస్యలతో జనం ఇక్కడికి వస్తున్నారు. రకరకాల సమస్యలతో, పెన్షన్ రాని వాళ్ళు, సో లేదు వాళ్ళకి లోకల్గా ఉన్న లీడర్ల ద్వారా సమస్యలు ఉన్న వాళ్ళు, భూ సమస్యలతో, ధరణి సమస్యలతో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఈ ప్రజాభవన్కి వచ్చి అప్లికేషన్స్ ఇస్తున్నారు. సో వచ్చిన అప్లికేషన్లన్నీ, తీసుకుంటున్న అప్లికేషన్లన్నీ, వాటిలో పరిష్కరించిన అప్లికేషన్లన్నీ అన్నది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉన్నది. ఎందుకంటే ఎన్ని సమస్యలు పరిష్కరించాలన్న దాని విషయంలో క్లారిటీ లేదు. మరి ఈ క్లారిటీ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తారన్నదే ప్రధానమైన ప్రశ్న. సో నా ముందు కొంతమంది ఈ జీవన కృషి స్ట్రీట్ వెండర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని రోడ్డు వెంట ఉన్న ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళంతా వాళ్ళ షాపులు తీసేస్తున్నారట. ఇది అన్యాయము, మా పొట్ట కొడుతున్నారు, మేము ఎక్కడ పోవాలి, మాకు ఉపాధి కల్పించిన తర్వాత మా షాపులు తీసేయండి అని వాళ్ళు కోరుకుంటున్నారు. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు, మేడ్చల్ మల్కాజిగిరి డిస్టిక్ అట. సో ఏం చేస్తుంటారమ్మా మీరంతా? నేను పూలు అమ్ముతా. ఎక్కడ అమ్ముతారు మీరు పూలు? అక్కడనే ప్రజా ముందట. ప్రజా ముందట తీసేయమంటారు. మొన్న తీసేయమని ఓమా అయినా సుత కొట్టుడు సుత కొట్టిండు సార్. మొన్న తీసేయమంటాడు, పెట్టనిత్తలేడు, అస్సలు పెట్టనిత్తలేరు. ఎందుకు తీసేయమంటారు? ఇక్కడ పెట్టద్దు అని, ఇక్కడ పెట్టద్దు రోడ్డు మీద. మీరేం పని చేస్తారు? నాది పానీపూరి షాప్ ఉంది సార్. పానీపూరి రోడ్డు మీద ఉన్నది. అది మొన్న రీసెంట్ 20 రోజులు అవుతుంది, తీసేశారు. మళ్ళీ మేము ఎక్కడ బతకాలా, ఏం చేయాలా? ఏమంటారు వాళ్ళు? రోడ్డుకి ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ లేదు సార్, అక్కడ మేము పెట్టే కాడ అయితే ఏం లేదు. మా పక్కన డివైడర్ పక్కన ఉన్నాం. మళ్ళీ అక్కడ పెట్టుకోకపోతే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టుకున్నాం. ఇప్పుడు ఎక్కడ వెళ్ళి బతకాలి, ఏంది మా దారి పరిక్షరం? మాకు అది చేస్తేనే మా కడుపు నిండుతుంది, పిల్లల ఫీజులు అది కట్టుకుంటాం. ఇప్పుడు అట్టంగా తీసేస్తే మేము ఏం బతకాలి, ఎక్కడ వెళ్ళాలి? ఎన్ని రోజులు అయింది మీ షాప్ తీసేసి? షాప్ తీసి 20 రోజులు అవుతుంది సార్. ఎక్కడెక్కడికో వెళ్ళినా మాది పరిష్కారం ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీరు పానీపూరి షాప్ పెట్టారు? మేము ఇప్పుడు పెట్టి ఇప్పుడు 5-6 సంవత్సరాలు అక్కడే బతుకుతున్నాం సార్. చాలా రోడ్డు మీదనే మాకు ఇంకా అదే ఉంది. రోడ్డు మీద అంటే కూడా రోడ్డు మీద లేదు, డివైడర్ మధ్యలో ఉంది. ఇక అక్కడ నుంచి తీసేసే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడ బతకాలా? ఎక్కడైనా వెళ్తే పనికి ఇప్పుడు ఎవరు తీసుకోరు కదా. ఉన్న బిజినెస్ వెళ్ళిపోతే మేమేం బతకాలా, ఏం తినాలా, ఏంట్లా? ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఓన్గా పెట్టుకున్నారా, లేకపోతే వేరే వాళ్ళు పెట్టిస్తే మీరు అక్కడ పెట్టుకున్నారా? లేదా ఒక పెద్ద మాఫియా కూడా ఉన్నది హైదరాబాద్లో. ఒక టీం అంతా ఏర్పడి వాళ్ళు మీ చేత షాపులు పెట్టించి మీ దగ్గర సాయంత్రం వసూలు చేసి ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. అలా లేదు, మాదే బిజినెస్, మాదే బండి, మేమే లేడీస్ చేసుకుంటాం సార్. మీరేం చేస్తారమ్మా? మాది టిఫిన్ సెంటర్ సార్. టిఫిన్ సెంటర్ మాది ప్రజా ముందర టిఫిన్ సెంటర్. మేము 10 సంవత్సరాల నుంచి అక్కడనే ఉన్నాము. ఇక ఇప్పుడు విజేత వాళ్ళు మొత్తం గొడవ చేసి షాప్ తీపిస్తున్నారు. పోలీస్ వాళ్ళది ఏం లేదు కానీ వాళ్ళు చెప్పి వాళ్ళతో మాట్లాడి తీపిస్తున్నారు. ఏమి ఇబ్బంది అవుతుందని మీ షాప్ తీసేస్తున్నారు? వాళ్ళకి ట్రాఫిక్ అని చెప్తున్నారు సార్. హైవే ట్రాఫిక్ అని చెప్తున్నారు. ఇక అక్కడ బేడ్చల్ సైడ్ లేని కొంపలి ప్రజా దగ్గర ఎందుకు వస్తుంది సార్? వస్తే అందరూ ఇది తీపియాలి కదా. రోడ్డు మీద ఉన్నప్పుడు మా 2 కిలోమీటర్ల వరకే తీపిస్తున్నారు. అందుకే మాకు ఏదైనా సాయం చేస్తారని ఇంత దూరం వచ్చినాం సార్. అసలు ఇంకెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేదు. మా షాపు బండి మొత్తం అద్దాలు గిన వాళ్ళు కొట్టేసారు పోలీసు వాళ్ళు. వచ్చే వరకు గిన చూడలేదు. ఎప్పుడు జరిగింది? 20 రోజులు అయింది. 20 రోజుల నుంచి మేము ఖాళీగానే ఉన్నాం సార్. ఎప్పుడు నోటీసులు ఇచ్చినారు? నోటీస్ ఏమి ఇవ్వలేదు సార్, ఏమి ఇవ్వలేదు. ఇక మీరేం చేస్తారు? మేము సేమ్ ఒకటే. ఎప్పుడు పెట్టారు మీరు షాపు? మేము పెట్టి ఒక నిమిషం, మేము పెట్టి 8 సంవత్సరాలు అవుతుంది. అక్కడ టిఫిన్ సెంటర్ ప్రజా దగ్గర పెట్టినాము. అక్కడ ఓకే, ఇన్ని రోజులు మంచిగానే ఉన్నది. కేసీఆర్ పాలన ఉన్నది. అది మనకేం డిస్టర్బ్ చేయలేరు వాళ్ళు. మేము ఇలా వాళ్ళకి సహకరించినాం, వాళ్ళు మంచిగానే ఉన్నది. ఇన్ని రోజులు మేము మంచిగా నడిపించుకున్నాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బట్టి ఏముందంటే ఇప్పుడు రోడ్ వర్క్ నడుస్తుంది. రోడ్ వర్క్ వల్ల మాకు ఫుట్పాత్ మీద టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. ఇదేది సుచిత్ర నుంచి కొంపల్లి సర్కిల్ వరకు. సో దాని నుంచి మనకు సిఐ వచ్చి మనకు ఏది నోటీస్ ఇవ్వకుండా సడన్గా వచ్చేసి తీసేయమని చెప్పడం జరిగింది. అప్పటిదప్పుడు తీసేస్తామన్నా కానీ సిఐ ఒప్పుకోకుండా బండ్లు ఇలాగా డ్యామేజ్ చేసేసాడు. ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే వివేకానంద్. మీరు అంటున్న టీఆర్ఎస్ పోయినాము, అక్కడ వెళ్ళాము.
ఆయనతో ఇలాగా కావడం లేదు. చెప్పిన ఆయన ఇలాగా ఆయన ప్రయత్నించిన ఆయన సాయం చేసిండు. ఇప్పుడు మా ప్రభుత్వం లేదు అనే ఆలోచనతో వాళ్ళు ఇలాగా ఎమ్మెల్యే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆయన కబ్జాలు వ్యవహారం అంతా ఆయనదేగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. ఓకే సార్, మేము ఇలాగా ఎమ్మెల్యే అనే ఒక వెళ్ళినాము. మాకు 2-3 సార్లు ఆయన సాయం చేసిండు. ఇది 3వసారి న్యూస్ జరగడం. అట్లా ఇప్పుడు ఈసారి ఇలాగా ఒక సిఐ ఒక ఎమ్మెల్యే మాట వినకపోవడం చాలా మేము బాధపడుతున్నాం. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఏది ఉందో ఆయన భూములు ఆయన సేఫ్గా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఆయన తీసుకున్నాయి. చెరువులు అట్లనే ఉన్నాయి. మరి అవి వాటికి ఏమైతే లేవుగా. మరి మీ టిఫిన్ సెంటర్ ఎట్లా పోతున్నాయి? పొట్ట కొడుతున్నారు ఎందుకు? పోవాలిగా మీ లెక్కనే. మా పేదల పొట్ట ఎందుకు కొడుతున్నారు? మేము కష్టం మా కష్టజీవులం. మేము పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడితేనే మాకు పొట్ట నిడుతుంది. అలాంటిది మా పొట్ట కొడితే వాళ్ళకి ఏమొస్తుంది? సో మాకు ఓకే రన్నింగ్ రోడ్డు ఫుట్పాత్ ఉంది, ఆ ఫుట్పాత్ మీద పెట్టుకుంటామని చెప్తున్నాము. అట్లా మీరే మా టిఫిన్ సెంటర్ సార్. అందరు టిఫిన్ సెంటర్లేనా? అన్ని టిఫిన్ సెంటర్లే. ఓకే. చాయ్ బండి ఎన్ని సంవత్సరాల నుంచి? మేము న్యూగా పెట్టాం, కొత్తగా పెట్టి. మీ ప్లేస్ ఇంత ముందు ఏముండే? మరి మా ప్లేస్లో అసలు ఏం లేవు, లేని చోటే పెట్టాం మేము కూడా. తీసేసిరా వాళ్ళతో? मेरी पानी पूरी छोले भटूरे की दुकान है। पहली बात तो मैं धन्यवाद प्रकट करता हूँ इस मीडिया का, इस जो हमारी आवाज़ ऊपर तक पहुँचा रही है, सुन रही है। हमारी आवाज़ किसी ने नहीं सुनी, हम बहुत चक्कर लगा के परेशान हैं और मीडिया हमारे देश का चौथा स्तंभ है। मैं धन्यवाद प्रकट करता हूँ। और मैं ये कहना चाहता हूँ, हम रोड के साइड में जो दुकान लगाते हैं, अब रोड के साइड में जो दुकान लगाते हैं, हमारे पास कुछ पर्सनली मतलब कि हमारे पास इतनी जॉब तो है नहीं। अभी रोड के साइड में दुकान लगा, जो भी हमारा गुजारा चल रहा है, हम उसी से अपना जीवन यापन कर रहे हैं कैसे भी करके। जब हम लोगों ने देखा कि यार हमारे ऊपर ज़्यादा अत्याचार हो रहा है, हमारे साथ महिला हैं, छोटे छोटे बच्चे हैं, सब लोग अपने घरों पे छोड़ रहे हैं। 1 हफ्ते से ज़्यादा हो गया, हमारी दुकानें सारी बंद हैं। हम बस मंत्रियों के घरों के चक्कर लगा रहे हैं। आज हम अपनी गुहार लेके, अपने जितने भी मोशंस लेके हम यहाँ पर आए हैं। अब हम देखना चाहते हैं कि हमारे समर्थन में कौन कौन लोग आता है। और धन्यवाद करता हूँ इस मीडिया का, और हमारी आवाज़ ऊपर तक पहुँचाए। థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. మీరేం పని మీద వచ్చారండి? గురుకుల పీటీ. మీది రిజల్ట్ 2017 నుంచి మీరు ఎన్నోసార్లు మా ధర్నాలు జరుగుతున్నప్పుడు కూడా మీరు వచ్చారు సార్. 2017లో ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఫస్ట్ గురుకుల పీటీ నోటిఫికేషన్ మళ్ళీ మహిళలది ఎక్కువ నోటిఫికేషన్ అది సార్. దాంట్లో 2017లో ఎగ్జామ్ జరిగిన తర్వాత 1:2లో 616 పోస్ట్కు 1200 మెంబర్స్ని సెలెక్ట్ చేసారు సార్. వెరిఫికేషన్ 1:2 సగం జరుగుతుండగా నిరుద్యోగులు అంటే సెలెక్ట్ కాని వాళ్ళు ఏం చేశారు, కోర్టు కేసు వలన తెలంగాణ ప్రభుత్వం ఇదే అదునుగా తీసుకొని జడ్జిమెంట్ వచ్చినాక కూడా టీఎస్పీఎస్సీ జనార్దన్ తోటి చేతులు కలుపుకొని మేము ఎన్నోసార్లు సార్ టీఎస్పీఎస్సీ ముట్టడి, ప్రభుత్వ భవన్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి చేయని రోజులు లేవు. ప్రతి న్యూస్ ఛానల్లో ఏది కొట్టినా మాదే వస్తుంది. అట్లా తిరుగుతుండగా మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ వచ్చే ముందు కూడా మేము టీఎస్పీఎస్ ముట్టడికి వెళ్ళినప్పుడు తలదాచుకోవడానికి పోలీసులు తిరుగుతుంటే గాంధీ భవన్కి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. రేవంత్ రెడ్డి సార్కు నేను రిప్రజెంటేషన్ ఇస్తే కూడా మా ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వంలో ట్రై చేస్తాను, మా ప్రభుత్వం రాగానే వితిన్ 1 మంత్ లోపల మీ పోస్టులు మీకు నేను ఫిలప్ చేస్తే 6 సంవత్సరాల బాధపై భార్గవ్ మేడం రేవంత్ రెడ్డి సార్ది ఫోటో వేయండి. ఈ ప్రభుత్వం రాగానే వితిన్ 1 మంత్లో మీ 6 సంవత్సరాల బాధను బొడగొడతాను అని రేవంత్ రెడ్డి సార్ గారు చెప్పారు. అయితే ప్రజావాణి సార్ ఇది నేనే రిప్రజెంటేషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సార్కి గాంధీ భవన్ లోపల. అయితే 1 మంత్ లోపల 6 సంవత్సరాల బాధ పోతుందమ్మా అంటే సార్ మేము నిరుద్యోగులం అందరం మీ పక్షానే ఉన్నాము, మిమ్మల్ని గెలిపించుకుంటాం అనుకున్నాము అన్న మాట కోసం నిరుద్యోగులం అందరం గెలిపించుకున్నాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు? 1200 మంది సార్. మీకు అందరికి ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చినాయి అంటే దాంట్లో సెలెక్ట్ అయినాము పోస్టింగ్లే. మళ్ళీ 1200 మందిలో 900 మంది మా ఆడపిల్లలమే సార్. అప్పుడు ఆడపిల్లలకి వేస్తున్నాము మొత్తం నా కవితలాగా అందరు ఆడపిల్లలు నా కూడా అని అప్పుడు కేసీఆర్ మహాదొర గారు చెప్పారు. ఆ కేసీఆర్ అయిపోయింది, మా జీవితాలు మన్నుపోసిరు కూడా అది అయిపోయింది. ఇప్పుడు మేము 1 మంత్ అంటే 1.5 మంత్ నుంచి ట్యూస్డే ఫ్రైడే ప్రజావానికి వస్తున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, రిసీవింగ్ చేసుకొని ఏమంటారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీఎం దృష్టిలో సీఎం దగ్గరే ఉన్నది, మీకు న్యాయం జరుగుతుంది అంటారు. ఇప్పుడు కూడా మేము ఈరోజు బయటకు వచ్చి చెప్పడానికి ఏంటంటే మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ సీఎం దృష్టికి వెళ్తున్నాయా లేవో మాకు తెలియదు.
ఈ విధంగానైనా గొంతిప్పి మీ మీడియా హెల్ప్ ద్వారా చెప్తున్నా సీఎం దృష్టికి పోతుంది. సార్ 1 month అన్నాడు, ఇప్పుడు 1.5 month అయింది. వేషన్ నోటిఫికేషన్ కన్సర్న్ మినిస్టర్ ఎవరిని కలిసారా? అంటే ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సీతక్క గారు వచ్చారు. అప్పుడు ప్రజల సీఎం సీతక్క గారు మాకు సీఎం దృష్టికి తీసుకెళ్తాను చెప్తాను అని చెప్పారు. ఇప్పుడు కూడా మేము రావడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ జనార్దన్కు పొత్తుగా ఉండి లంచాలు తీసుకొని మా పోస్టులు రాకుండా వేసిన వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు సార్ గత వారం రోజుల కింద 50-50 పంచుకొని పోస్టులు 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు. మీకు అసలు సగం పంచుకోండి అంటే భూమి జాల పంచాయతీల ఆస్తి గొడవల సార్, లేకపోతే ఇది ఏం గొడవలు 50-50 పంచుకోవడానికి ప్రతిదీ కానీ ఏది కానీ చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ వరకు అంటే పిఏల పోస్ట్ నుంచి Group 1 పోస్ట్ వరకు ఏది కానీ దేశంలోని ప్రపంచంలో ఆస్ ఫర్ మెరిట్ ఉంటుంది. ఒక నోటిఫికేషన్ ఒకటే ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆస్ ఫర్ మెరిట్ ఉంటుంది. అది కాకుండా సాహసం పంచుకోండి అంటే ఈ దృష్టికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు జరుగుతున్న అరాచకము సీఎం దృష్టికి వెళ్ళడానికి మేము ఈరోజు రోడ్డుకి ఎక్కినాం. సో ఇప్పుడు మీరు కన్సర్న్ అంటే గతంలో కూడా చాలా మందిని కలిసారు కదా, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని కలిసినట్టున్నారు కదా, సమస్య ఎక్కడ వస్తున్నది? అధికారులు ఎందుకు ఈ సమస్యని పరిష్కరించలేకపోతున్నారు? ఇప్పుడు మేము 7 ఏళ్ల నుండి చేస్తున్నాం, మీకు తెలిసిన విషయమే. మేము ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం, మీరు వచ్చిర్రు మాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన నిరుద్యోగులు అందరూ ఏకమయ్యి అందరం కలిసి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. పాయింట్ అది కాదు, సమస్య ఎక్కడ ఉన్నది అంటున్నాను నేను. ఎక్కడ ఉంది? విద్యాశాఖలో ఉంది. విద్యాశాఖలో ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఏ నోటిఫికేషన్ ఇచ్చినా టీఎస్పీఎస్సీ అయినా యూపీఎస్సీ అయినా ఎక్కడ ఏ స్టేట్లోనైనా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ మెరిట్ కాదట. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒకే నోటిఫికేషన్ ఇచ్చిర్రు. యూజీడీ అంటే ఇంటర్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి ఇచ్చిర్రు, గ్రాడ్యుయేట్స్ బీపీడీ వాళ్ళకి ఇచ్చిర్రు. ఇద్దరికి ఎలిజిబుల్ ఇచ్చినప్పుడు ఇద్దరం కలిసి రాసినాం. పోస్టులు అక్కడ 616 పోస్టులో అటు 300 ఇటు 300 అని ఇవ్వలేదు. మరి ఆ రోజు సపరేట్ చేయనప్పుడు ఈ రోజు 50-50% చేస్తారు అనేది వార్త బయటకు. 50% ఎవరికి? 50% యూజీడీ డిప్లొమా వాళ్ళకు 50%, గ్రాడ్యుయేట్స్ బీపీడీ వాళ్ళకు 50%. అంటే ఆ రోజు నోటిఫికేషన్లో 50-50 లేదు కదా. ఆ రోజు లేని ఈ రోజు ఎలా 50-50 చేస్తారో మాకు అర్థం కావట్లేదు. మీకు ఆల్రెడీ మీరు క్వాలిఫై అయ్యారని చెప్పిన తర్వాత డివైడ్ చేసిరా? ఇప్పుడు చేస్తుంటున్నారు. ఇప్పుడు చేస్తూ అంటున్నారు. ఇప్పుడు 50-50% అంటున్నారు. ఎప్పుడు కూడా పర్సెంటేజ్ అనే మాట రాలేదు. మరి కోర్టు ఇప్పుడు సెగ్రిగేషన్ అది ఇది అని అంటున్నారు. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలంట. మేము ఈ పోస్టులన్నీ మావి అని మేము అడగట్లేదు. ఆ పోస్టులు వాళ్ళు యూజీడీ వాళ్ళు అడుగుతున్నారు. మేము స్వార్థంగా అడగట్లేదు. అందరికీ న్యాయం జరగాలంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం భర్తీ చేయండి. ఎక్కువ తక్కువ అవసరం లేదు. మొత్తం ఎందుకు పక్షపాతం చూస్తారో అర్థం కావట్లేదు సార్. మాకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారము ఏ పర్సెంటేజ్ లేకుండా మాకు రేవంత్ అన్న గారు మాకు మాట ఇచ్చిండు. 1 or 2 months మన ప్రభుత్వం వచ్చినాక న్యాయం చేస్తాను, ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నాడు. కాబట్టి అన్నగారి దృష్టికి తీసుకొని వెళ్దామని మేము ఎవ్రీ వీక్ వస్తున్నాం. ఇక్కడ ప్రతి వారం వస్తున్నాం. అన్ని డిస్ట్రిక్ట్ల నుండి వస్తున్నాం. మీరు ప్రతి వారం వచ్చి ప్రతి వారం ఇస్తున్నారు కదా, ఆ లోపల ఏమంటున్నారు? మీరు చూస్తున్నాం అంటున్నారు. అట్లా కాదు, మీరు ఆల్రెడీ ఇచ్చినారు కదమ్మా, మళ్ళీ ఎందుకు వచ్చినారని అడుగుతున్నారా? ఏం అడగట్లేదు, తీసుకుంటున్నారు. ఎవరం ఇచ్చినా కూడా తీసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కంప్లైంట్ రాసుకొని వస్తున్నాము, అందరం ఇద్దామని. ఈ రోజు లోపల ప్రాసెస్ ఎట్లున్నది? లోపలికి వెళ్ళిన తర్వాత క్యూలో నిలబడుతున్నారు, ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు, దాని మీద సంతకం చేస్తున్నారు, మీకు రిప్లై వస్తుంది అని అంటారు. మీకు అక్నాలెడ్జ్మెంట్ వస్తున్నదా? అంటే రిసీవ్డ్ మెసేజ్ ఏమన్నా వస్తున్నదా? రిసీవ్డ్ మెసేజ్ ఏం లేదు. మీ ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుందనో లేకపోతే ఎవరితో ఫోన్ చేయించడమో మెసేజ్లు? ఎలాంటి మెసేజ్లు రాలేదు. వస్తుంది అని అంటున్నారు కానీ ఇంతవరకు మాకు రాలేదు. ఇప్పుడు ఎన్ని రోజులు 10-12 సార్లు వచ్చి ఇస్తున్నాం కానీ మాకు ఆన్సర్ ఎలాంటిది వస్తలేదన్న. మాకు ఇప్పుడు న్యాయం జరగాలి. మాకు ఆర్డర్ మెరిట్ ప్రకారం అయిపోయింది కదా అలాదిగా. మరి ఇప్పుడు వీళ్ళు దాని మీద తేల్చాలి కదా. మాకేమని చెప్పింటే ఆల్రెడీ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇవ్వమని చెప్పి సొసైటీ వాళ్ళందరూ అది 2016-2017 పై నోటిఫికేషన్ ఫస్ట్ ఇద్దరికి కామన్గా ఇచ్చారు. యూజీడీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, బీపీడీ వాళ్ళకి ఇద్దరిని ఎలిజిబుల్గా ఇచ్చి ఇద్దరు ఎగ్జామ్ రాపించారు. 1:2 పెట్టిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు కోర్టులో కేసు వేసారు. ఆ కోర్టు కేసు అయిపోయింది, జడ్జిమెంట్ వచ్చింది. ఈ మాకు క్లియర్గా ఏమని చెప్పిందంటే 8 వారాలలో వీళ్ళని భర్తీ చేయండి అని చెప్పని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దానిలో చిన్న బోధన పదం రాలేదని చెప్పి ఆ రోజు అదేవిధంగా ప్రతిసారి అధికారులు, తెలంగాణ ప్రభుత్వం ఉన్న అధికారులు మొత్తం ప్రతిసారి కూడా కోర్టు కేసు పోయినప్పుడు ఒక్కసారి కూడా గవర్నమెంట్కి ఫేవర్గా మాట్లాడుకొని గవర్నమెంట్ని గెలిపించుకోలేకపోయారు. మేము ఎన్నిసార్లు మేము కూడా ప్రైవేట్గా పెట్టుకున్నాం. లక్షలు పోతున్నాం సార్. 616 మంది మొన్న 210 జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసింటే కావాలని చెప్పని 588 వాళ్ళకి 26 మార్క్ అని చెప్పి సెగ్రిగేషన్ చేసి పెట్టారు. ఆ సెగ్రిగేషన్ వీళ్ళు తీసుకొచ్చి కొత్త పెట్టిన తర్వాత మళ్ళీ కోర్టుకు పోయినాం. మళ్ళీ మాకు ఫేవర్గా తెచ్చుకున్నాం. జడ్జిమెంట్ మళ్ళీ మాకు ఫేవర్గా వచ్చిన తర్వాత అన్ని సొసైటీలు అందరూ కలిసి ఏం చేశారంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం నింపండి, ఇద్దరిని బోత్ ఎలిజిబిలిటీ అయ్యిందని చెప్పి టీఎస్పీఎస్సీకి లెటర్ పంపించారు.
లెటర్ పంపించారు. టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి కావాలని చెప్పని మీరు 5th క్లాస్కి పోస్టులు ఇవ్వండి, ఎట్లా మీరు 5th క్లాస్ కంపల్సరీ పోస్టులు ఇవ్వాలని చెప్పని మళ్ళీ ఆయన లెటర్ రాసిండు. ఆయన లెటర్ రాయడం వల్ల ఈరోజు ఆగిపోయింది. ఇప్పటి వరకు కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుంటారు అన్న. మొత్తం ఎన్నిసార్లు అన్నిసార్లు రోజు నెలలో ఒక 10 సార్లు సొసైటీల చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. చూస్తామమ్మా చేస్తామమ్మా. 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి 6 చచ్చిపోయారు. 6 నిరుద్యోగులు మా వాళ్ళు చనిపోయారు. మా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని. ఇప్పటికైనా సరే తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సీఎం మా దాని మీద దృష్టి పెట్టి కంపల్సరీగా అధికారుల మీద ప్రెషర్ తెచ్చి మాకు నెల రోజుల్లో మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పించి మా జీవితాలలో వెలుగులు నింపాలని చెప్పని కోరుకుంటాం. తొలి వెలుగు నుంచి ఆల్మోస్ట్ 40 ఏళ్ళకి దగ్గర అయినట్టున్నారుగా. అందరమైన మేము రాసినప్పటికీ మాకు ఒక్కొక్కళ్ళకు 25-26 సంవత్సరాలు ఉండే. తొలి వెలుగు ఛానల్ నుంచి మేము మా దగ్గర లైవ్ వీడియోలు ఉన్నాయి. అప్పుడు చిన్న చిన్న పిల్లల్ని గుంజి రోడ్డు మీద గుంజుకుంటూ పడేసిర్రు. అసుంటి దాంట్లో చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం కింద కూడా మమ్మల్ని ఇచ్చేయలేదు, మా మీద దయ ఊపలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రతి ఒక్కళ్ళం కూడా కాంగ్రెస్ గెలిపించడానికి విలేజ్లలో అయినంత వరకు మనిషికి 100 ఓట్లు షేర్ చేసుకుని మరి కాంగ్రెస్ ప్రభుత్వంని మా బీపడి విద్యార్థులు 40,000 మంది ఉన్నాం. 40,000 కుటుంబాలు పాల్గొన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించడంలో. ఇప్పటికైనా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, మాకు తొందరగా నెల రోజులలో మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పించి మా జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పని అనుకుంటున్నాం. ఇప్పటివరకు అయితే తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా నడిచిందో మీరు కూడా అదే మార్గంలో నడవద్దు అని చెప్పని అనుకుంటున్నాం. మేము ఆశ పెట్టుకున్నాం. మెసేజ్ వచ్చింది. ఎన్నిసార్లు వచ్చింది మీరు ఇక్కడికి? ఇప్పటికి 10 సార్లు వచ్చాం సార్. ఒక్క మెసేజ్ కూడా రాలేదా? రిప్లై వస్తున్నాయా? రిఫరెన్స్ ఏమైనా వస్తుంది? రిఫరెన్స్ ఐడి మా దగ్గర ఏమైనా వస్తుందన్నా? అంటే నుంచి వచ్చినాము. ఇప్పటికి ఇది 10వ. ప్రతిసారి కూడా మీకు వస్తుంది, మీకు స్టేటస్ తెలుసుకోవచ్చు, మీరు వర్క్ అవుతుందని చెప్పంటారు. కానీ ఆ సొసైటీలకు పోతే వాళ్ళు అధికారులు పట్టించుకుంటం లేరు. మీరు వచ్చిర్రా అన్నట్లు అంటురు కదా, పక్కకు పోతురు. మాకు ఇంతవరకు పట్టించుకుంటలేరు. ఎవరైనా ఉత్తిరెడ్డి యాదగిరెడ్డి అయిపోయాక మీది ఏమన్నా? ధరణి. ఏ ఊరు మీది? నాది రామంజపూర్ గ్రామము, శంషాబాద్ మండలం అన్న. మా అమ్మమ్మకి 5 ఎకరాల భూమి ఉంది. 5 ఎకరాల భూములలో మొన్న లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 17కి మేము చెక్ చేసుకున్నప్పుడు 5 ఎకరాలు 2 గుంటల భూమి ఉండే. కానీ ఇప్పుడు చెక్ చేసుకుంటే మేము 10 ఎకరాల భూమి అమ్మేసినామన్న మా అవసరాని కోసము. మళ్ళీ ఇప్పుడు ధరణి మేము చెక్ చేసుకుంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటే అలా 2 ఎకరాలు కట్ అయిపోయి వేరే వాళ్ళకి అలాట్మెంట్ అయిపోయింది అన్నది. కింద అయింది ఇది ఏప్రిల్ 17కి అయింది మా మామగారు వీళ్ళు. అయితే మేము ఎంఆర్ఓ ఏప్రిల్ అన్న 23 మేము శంషాబాద్ మండల్ ఎంఆర్ఓ గారిని కలిసినాం. ఎంఆర్ఓ గారిని కలిసినామో ఆర్డీఓ గారిని కలవండి అంటే అన్నారు. ఆర్డీఓ ఏమో అక్కడ చంద్రకళ మేడం ఉన్నారు. మేడంని కలిసినాం. మేడం అమ్మ పట్టించుకోకుండా మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, అక్కడ కంప్లైంట్ రేజ్ చేస్తే మీదేమైనా జరగవచ్చు అంటే కలెక్టర్ ఆఫీస్ కూడా పోయి మేము లెటర్ ఇచ్చాము. కానీ అక్కడ కూడా సమస్య ఏం తీరలేదు అన్న. అక్కడ ఎవరు పట్టించుకోలేరు. 2 ఎకరాలు వేరే వాళ్ళ దాంట్లో వాళ్ళెవరు? వాళ్ళు వేరే ఒక కంపెనీ ఉంది. అంటే మా ముందు మేము కంపెనీలకు అమ్మినాం 8 ఎకరాలు. అయితే ఆ 8 ఎకరాలు రిజిస్ట్రేషన్ కాక ఎక్స్ట్రాగా 2 ఎకరాలు మళ్ళీ వాళ్ళకు అలాట్ చేసుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు కలెక్టర్ని అడిగితే? పొజిషన్ కూడా అప్పుడు ఇచ్చేసినాం సార్. మా నాయన 2010లో చనిపోయిండు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం ద్వారా మాకు ఓల్డ్ పాస్బుక్లు కూడా వచ్చినాయి. మా అమ్మ పేరు మీద SRO కూడా వచ్చింది. ధరణి పాస్బుక్లో కూడా మా భూమి మాకు వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా ఏప్రిల్ 17 తారీఖు నాడు 2 ఎకరాల భూమి అమిత్ కంపెనీ అది కాన్కాప్ లిమిటెడ్ అమిత్ తిబ్రేవాలా అశోక్ కుమార్ అనే వ్యక్తి పైన మా 2 ఎకరాల భూమి ఉంది. కంపెనీ ఉంది సార్. శంషాబాద్ లో ఉంది. ఇప్పుడు షాద్ నగర్ దగ్గర హైదరాబాద్ వెళ్తుంటే సార్ మన విలేజ్ ఏది? రామాంజపూర్ విలేజ్ గ్రామం. కంపెనీ ఎవరిది అంటున్నారు? ఏమన్నా ఇన్ఫర్మేషన్? ఆ కంపెనీ కాన్కాన్ కంపెనీ అంట అని చెప్పేసి వాళ్ళకి అమ్మినా మేము. ఇంత కలెక్టర్ ఏమంటున్నారు? కలెక్టర్ అక్కడ మేము ఏం స్పందించలేదు. ఒక లెటర్ రాసి పంపండి అంటే అన్నారు. కంప్లైంట్ చేశారా? ఇప్పుడు కంప్లైంట్ చేశాం సార్. ఇక్కడ కూడా అక్నాలెడ్జ్మెంట్ కూడా ఏమి ఇవ్వలేరు వాళ్ళు. మీకు ఫోన్కి మెసేజ్ వస్తుంది. మళ్ళీ వీళ్ళు కూడా CCS మీరు ఆ 2 ఎకరాలు పోయిన దాని గురించి సేల్ డీడ్లు ఏమన్నా కంపెనీ వాడు చూపిస్తున్నాడా? ఏం చూపించలేరు. ఏం లేవు. కంపెనీని అడిగిరా పోయి? కంపెనీ వాళ్ళదే మాకు తెలియదు. మాకు ఎట్లా వచ్చిందో తెలియదు. మేము చేయలేము అంటే వాళ్ళకి ఇప్పుడు ఎక్స్ట్రా అలర్ట్ అయిన మా 2 ఎకరాల భూమిని కూడా అమ్మేసుకుంటామంట. మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అంటే వాళ్ళు బెదిరిస్తున్నారు. ఓకే, మనం ఫోకస్ చేద్దాం. ఒకసారి జరగన్నా. ఎవరన్నా ఇల్లు వాళ్ళు మాట్లాడుతున్నట్టున్నారుగా. ఒక్కసారి పశదా ఉండని. సో ఇక్కడ ఉత్తిరెడ్డి యాదగిరెడ్డి కబ్జా భాగోతం అట. భూ కబ్జాదారుడు
మాజీ జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన అనుచరులు మేయర్ భర్త కొత్త రవిగౌడ్, ఆర్ కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, కొండలరెడ్డి మరియు సత్యరామ్ కలిసి మా తాత ముత్తాతల నుంచి వచ్చిన సర్వే నెంబర్ 51-22 గుంటలట చెంగిచెర్ల గ్రామం మేడిపల్లి మండలం మేడ్చల్ జిల్లాలో సార్ స్వాహా చేసిండట. ఆయనే ఎవరన్నా ఎవరికి బాధితులు ఎవరు? ఏంది అసలు ఇష్యూ ఏంది? మా నలుగురు అన్నదమ్ముల మధ్యలో నలుగురు అన్నదమ్ములు వీళ్ళు. ఈయన మూడో ఆయన అయితే నలుగురు పెద్ద ఆయన, రెండో ఆయన, చిన్న ఆయన చనిపోయారు. వాళ్ళందరూ మా భూమి కోసం మేము పోరాడుతూనే ఉన్నాం 10 ఏళ్ళ నుంచి. మా ఎవరు ఎక్కడ తిరిగినా కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, ఎక్కడ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాకు పట్టించుకుంటుందన్న. ఎంత భూమి? 22 గుంటల భూమి, అందులో 12 గుంటలు ఏమో కబ్జా చేసేసిర్రు. యాదగిరిని కలవలేదా మీరు? కలిసినాం ఎన్నిసార్లు. మేము వేరే అమ్మలేదు, మేము అమ్మనందుకు ఇక వాళ్ళు దొంగలేవట్లు చేసుకొని వాళ్ళు అంటే బిల్డింగ్లు కట్టేసిండు. కట్టి అంచులు పెట్టి మొత్తం బిల్డింగ్ కట్టేసిండు. చెన్నీచాల 50 మాదే. అయితే ఇక పోగానే పిఎస్ వాళ్ళు రాగానే పొజిషన్ పట్టుకోతారు. అటు పోగానే పొజిషన్ జీప్ వస్తుంది. అలా కొత్త రాయి కూడా ఉన్నాడు. బిల్డింగ్లు ఎవరివి? మా దాంట్లో కట్టి జాగల. నేను ముత్తిరెడ్డి అడిగిన పాస్బుక్లు మా దగ్గర పాస్బుక్లు ఎట్లా అంటే మా కలెక్టర్ ఇచ్చిన పాస్బుక్లు అని చెప్పిండు. ముత్తిరెడ్డి అది మొత్తం బిల్డింగ్ కట్టిండు. మొత్తం ఎన్నేళ్ళ దాకుంటే మీ చేతిలో భూమి? అది మొత్తం ఎన్నేళ్ళ దాకా మీ చేతిలో భూమి ఉండే? మాకు 2000 అక్కడ ఉంది మేడం సార్, అక్కడ ఉంది 1950 నుంచి 2018కి రికార్డు చేంజ్ చేసారు ఎంఆర్ఓ. 2018 రికార్డు వచ్చింది. 2000 రికార్డులు వస్తే దాని ఎంఆర్ఓ మీకు పాస్బుక్ సార్ అని చెప్పి మేము అప్లికేషన్ పెడితే ఇష్టపోయినారు. 1 రోజుల క్రితం దాని భూమి రికార్డు కూడా తీసేసారు. ఇక తీసేసి కిషన్ రెడ్డి అంటూ నేను పర్మిషన్ తెచ్చుకున్నా అని చెప్తే నేను బోడుపల్లి కమిషనర్కు నేను 3 సార్లు కంప్లైంట్ సార్ మా దాంట్లో ఇల్లు కడతారు సార్, మీరు అంటే మీ దాంట్లో కడతలేరు, ఇంకో దాంట్లో కడుతుందని చెప్తున్నారు. మా దాంట్లో ఇల్లు కట్టేసారు. ఇక 4 ఇల్లు కట్టిరు. ఇక దానికి ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టినా వాళ్ళు చెప్పాలి, సమాధానం చేయరు. ఇక ఎన్నిసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిరని మేము ఇక వచ్చినాం సార్. ఏమన్నారు? లోపలికి పోయిరా? మేము పోయినాం, ఇంతకుముందు పోయినాము మేము విచారణ చేస్తున్నామని చెప్పి వాళ్ళు. ధరణిలో చూస్తే ఎవరి పేరుతో ఉంది? ఇంకా ఏంటి సార్, ఇక మేము వచ్చాము, ఇక ధరణి వచ్చాము, మేము చూసి నంబర్ ఇచ్చారు, ఒక నంబర్ ఇచ్చారు, మేము చూస్తున్నాం విచారణ చేస్తున్నామని చెప్పినాం. దాని గురించే మేము వచ్చినాం సార్. ఇక మేము న్యాయం కావాలి మాకు, మీ టీవీలో అయ్యింది సార్ మాకు. తప్పకుండా. సో చాలా మంది షుగర్ ఫ్యాక్టరీ బాధితులు ఉన్నారు. ఎవరైతే ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈ బ్రాంచ్లు ఉన్నాయో మెట్పల్లి అండ్ నిజామాబాద్ ఈ ఏరియాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కోసం అంటే 100 రోజుల్లో తెరిపిస్తామని గతంలో కేసీఆర్ చెప్పిండు. ఆయన 10 ఏళ్ళుగా తెరిపించలేకపోయిండు. లేదు మేము వచ్చిన తర్వాత తెరిపిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సో ఇప్పుడు మరి మీరు హామీ ఇచ్చారు కదా, మా ఫ్యాక్టరీలు తెరిపియండి, మా పాత బకాయిలైన కనీసం ఇవ్వండి అని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజాభవన్ దగ్గరికి వచ్చారు. ఏం పెద్ద మనిషి, ఎన్ని సంవత్సరాల పోరాటం ఇది? దగ్గర 10 సంవత్సరాల పోరాటం అండి. మా అప్పటి ముందు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేస్తాడంటే ఉమ్మడి ఫ్యాక్టరీగా అంటే ప్రైవేట్ పరం చేశాడు. ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్లో 41%, ప్రైవేట్ ఏమో 51%. గోకరాజు గంగరాజుగా అప్పచెప్పాడు. అయితే అందులో ఈ మన కేసీఆర్ కూడా ఏదో ముడుపులు తీసుకున్నట్టు మేము విన్నాం, కానీ అది నిజమెంతో అబద్ధమెంతో మాకు తెలియదు. కానీ అలాంటి పరిస్థితుల్లో 2015లో మాకు ఫ్యాక్టరీని మూతపెట్టేశాడు. ఈయన ఏమన్నాడంటే ఏది ప్రభుత్వం రాకముందు ఆయన కేసీఆర్ గారు ఏమని చెప్పాడంటే మేము 100 రోజుల్లో 100% దీన్ని తెరిపిస్తాను, గవర్నమెంట్లో తీసుకుంటామని 219 ఏదో జీవో పాస్ చేశాడు. ఆ పాస్ చేసినాక ఈ గోకరాజు గంగరాజు ఏం చేశాడంటే ఆయన ఎలా జీవో పాస్ చేశాడు కదా, ఆయన తీసుకుంటాడు కదా, మాకెందుకు ఇది రిస్క్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళు ఎలాగో నష్టపోవడం ఎందుకని ఆయన ఇద్దరు కలిసి మొత్తం మీద లే ఆఫ్ చేసేసారు. 2015 డిసెంబర్ లే ఆఫ్ చేశారు. ఆ లే ఆఫ్ లెక్క ప్రకారం లే ఆఫ్ మీకు ఎంత జీతం రావాలి సార్? అవన్నీ చరిత్ర ఉన్నది. అది 8 సంవత్సరాల జీతాలు రావాలి సార్. 8 ఏళ్ళ జీతాలు రావాలి. ఇప్పుడు మేము రోడ్డున పడ్డాము. ఏ వృత్తి ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నాం. ఏ బ్రాంచ్ మీది? మెదక్ యూనిట్. నా పేరు నరహరి. నేను ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఆటో నడుపుకొని బతుకుతున్నా. ఎంత జీతంతో అందులో నుంచి బయటకు? అందులో 19,500 ఫుల్ గ్రాస్ సార్లే. అప్పుడు
మేము అది బంద్ చేసే టైంకి అయితే మొత్తం మీద ఇప్పటివరకు మా రిటైర్మెంట్ ఇప్పటి వరకు ఉంటే నియర్లీ 25-30 వేలు అవుతుండే అని మా ఆశ. కానీ అది వీళ్ళు తెరిపిస్తారట, తెరిపిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఈయన కూడా. ఎవరు? మన సీఎం గారు, ఇప్పుడున్న సీఎం గారు. మరి తెరిపిస్తాడా తెరిపియాడా? మేమైతే మెమోరాండం సమర్పించాం. ఇప్పుడు అక్కడ ఎవరు లేరు, సీఎం లేడు, డిప్యూటీ సీఎం లేడు, ఎవరు లేరు. ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఎలక్షన్లకు మీ దగ్గరికి వచ్చినప్పుడు తెరిపిస్తామని చెప్పారు. ఇప్పుడు తెరిపిస్తామని చెప్పి ఇప్పుడు మా మెదక్ యూనిట్లోనేమో మైనంపల్లి రోహిత్ గారు గెలిచారు, రోహిత్ రావు. ప్లస్ అక్కడ ఏది పోతంలో సుదర్శన్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ సీట్లే గెలిచినాయి. మేము కూడా అందులో ఉత్సాహంగా పాల్గొని గెలిపించాం. సరే మరి ఇప్పుడు ఏమైనా చేస్తాం అని చెప్పి మా ఆశతో ఇక్కడికి వచ్చాము. ప్రజా తెరిపించి ఉద్యోగం చేసి మరి మీరు చేయగలుగుతామా అంటే ఇప్పుడు మాకు ఇచ్చే పైసలు ఇచ్చేసి కొత్త వాళ్ళను బకాయిలు రావాలా, కొత్త వాళ్ళను ఇప్పుడు సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటాక మేము ఉంటాం కదా, మేము ఉంటాం. ఆ కొన్ని రోజులనే జీతాలు మేము క్రెయిన్ ఆపరేటర్గా చేసేవాడిని. క్రెయిన్ ఆపరేటర్, షుగర్ క్రెయిన్ తీసి లోపలికి వెళ్తే ఎవరున్నారు? లోపల ఎవరు ఖాళీ అధికారులు ఉన్నారు, వాళ్ళు తీసుకున్నారు. ఖాళీ మెమోరాండం తీసుకొని మేము ఇది మీకు మెసేజ్ వస్తుంది, మీ ఫోన్ నెంబర్ తీసుకున్నాం అంతే. ఇప్పుడు మరి అది ఉంటుందా, పుట్ట దాఖలు చేస్తారా మాకు తెలియదు. కానీ ఇంతకుముందు అయితే అలాగే జరిగింది. మేము 10 ఏళ్ళు పుట్ట దాఖలు అయినాయి. మేము ఇక అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ కంచె ఇంత పెద్దగా ఉండేది. మేము అప్పుడు కూడా ఇక్కడికి వచ్చాం. వస్తే అక్కడే అలర్ట్ చేసి అవకాశం లేదు. ఇప్పుడు లోపలికి వచ్చి బాధలు చెప్పుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అది సంతోషపడుతున్నాం. కానీ ఏదో ఒక విధంగా మా తెరిపించేసి మా జీతాలు మాకు ఇప్పించేసి ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తే అదే మాకు ధన్యవాదాలు ఈ సీఎం గారికి. అది మీరేం పని చేసేది అందులో? కెమికల్ ఆపరేటర్. మీకు ఎంత రావాలి శాలరీ? అదే పని చేసిన జీతం ఎంత రావాలా? అప్పుడు పని చేసినది అది వచ్చేసింది. ఇప్పుడు శాలరీ మాకు 8 ఏళ్ల నుంచి మూతపడ్డ నుంచి మాకు రావాలి. అదే బోధన్ ఫ్యాక్టరీ వీళ్ళకి మాది అంతా 23/12/2015 నుండి మాకు సాలరీ రావాలి సార్. నేను మెట్టిపల్లి షుగర్ ఫ్యాక్టరీలో నేను టర్బైన్ ఆపరేటర్గా పనిచేసిన. మెట్టిపల్లి షుగర్ ఫ్యాక్టరీలో టర్బైన్ ఆపరేటర్గా పనిచేసిన. పనిచేసిండు కేసీఆర్ 100 రోజులలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానన్నాడు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేసి పడేసాడు 18 నెలలకే. మాకు 8 సంవత్సరాల నుండి జీతాలు రావాలి. ఆ జీతాలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చినాం. మొన్న గెలిచినప్పుడు అసెంబ్లీలో మాట్లాడింది కదా సార్, నిజాం షుగర్ను రీఓపెన్ చేస్తామని జీవన్ రెడ్డి అడిగిన దానికి చెప్పారు కదా. అయితే అందుకే ఒకసారి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుందామని మా నిజాం షుగర్ కార్మికులము మెట్టిపల్లి బోధన్ మెదక్ వాళ్ళు అందరం వచ్చి అప్లికేషన్ ట్రైడెంట్ కంపెనీకి అమ్మేస్తున్నారని గంగరాజు 2002లో చంద్రబాబు నాయుడు జాయింట్ వెంచర్గా ఈ గోకరాజు గంగరాజుకి ఇచ్చిండ్రు అన్నట్టు. 49% ఏమో గవర్నమెంట్ షేరు, 51% ఏమో గోకరాజు గంగరాజు షేరు. ఇక ఆయన ఫ్యాక్టరీని నడిపించి ఒకటేసారి 2015లో రాత్రి 12 గంటలకు బోర్డు మన గేటుకు లేఅప్ బోర్డు పెట్టేసిండు సార్. పెట్టేసిగా మా ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అందరం అధోగతి అయిపోయినాం. కూడు లేక గుడ్డ లేక ఏదో అక్కడో ఇక్కడో పని చేసుకొని బతుకుతున్నాం సార్. ఇక ఏమంటున్నా, మీ బకాయిలు అడుగుతున్నారా దాన్ని ఓపెన్ చేయాలి? మా ఫ్యాక్టరీ రీఓపెన్ చేపియాలి అని రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి అడుగుదామని అనుకుంటే లేరు సారు. మా మేడంకు పోయి మనం అప్లికేషన్ ఇచ్చినాం. వాళ్ళు మీకు సెల్కు మెసేజ్ వస్తుందని చెప్పింది సార్. మీరు ఫస్ట్ టైం రావడం ఈ ఇష్యూ మీద? ఫస్ట్ టైం సార్, ఇప్పుడు రావడం ఫస్ట్ టైమే. మరి సమస్య పరిష్కారం అయ్యేటట్టు ఉన్నదా ఇది? ఎందుకంటే దశాబ్దాలుగా నడుస్తుంది కదా, దాదాపు 10 ఏళ్ళుగా. ఇంకోసారి ఎందుకు వచ్చినామంటే మన గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం, నడిపిస్తామని చెప్పారు. దానికి శుభపరిణామం ఆహ్వానిస్తున్నాం. సూచిపోకు ధన్యవాదాలు. దాంతోపాటు మాకు 8 సంవత్సరాల నుంచి వేతనాలు ఇవ్వాలండి. మాకు నడుస్తున్న ఫ్యాక్టరీ మూసేశారు 23/12/2015. అప్పటి నుంచి వేతనాలు లేకుండా మేము బాధపడుతున్నాం. కాబట్టి 10 ఏళ్లలో మేము సంఖ్యలు తెగినాయి అనుకుంటాం. ఎందుకంటే మేము నిర్బంధం రోడ్డు మీదకి వస్తే మాకు అరెస్ట్ చేసేవాళ్ళు. 10 సంవత్సరాల నుంచి వేదన పడ్డాం. ఇక్కడికి వస్తే అప్పుడు మాకు గోషంపల్లి పోలీస్ స్టేషన్ వేశారు. గోషంపల్లి పోలీస్ స్టేషన్ వేశారు. 2 సార్లు వచ్చినాం మేము. మాకు ఇప్పుడు సంతోషం ఉంది. రేవంత్ రెడ్డి గారు పూర్తి నమ్మకం ఉంది. ఆ అన్న మాటని నిలబెట్టుకొని మా కార్మికులకు జీతాలు ఇచ్చి పునరుద్ధరించండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, ఇంకా 1000 మందికి ఉపాధి కల్పించండి అని రిక్వెస్ట్ చేసేందుకు అర్జీ ఇచ్చామండి. ఏమైనా వచ్చి ఇచ్చారా మరి? పేపర్ లాంటిది ఏమి ఇవ్వలేదండి.
అయితే అడిగాము రిసిప్ట్ రిసిప్ట్ కాపీ అని ఇవ్వమంటే మేము ఏమి ఇవ్వము, ఆన్లైన్లో ఎక్కుతుంది, మీకు సెల్ నెంబర్కి వస్తుందని చెప్పారండి, మీ మెసేజ్ వస్తుందని చెప్పారు. ఆల్రెడీ ఓ ప్రైవేట్ వాడికి అప్పగించి ఉన్నారు కదా, దాన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే గవర్నమెంట్ ప్రభుత్వం తలుసుకుంటే ఇది ఒక పెద్ద లెక్క కదండి. అతను చెప్పాడు గోకరాజన్ గారు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పారు. అతను మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మాకు కలిసి మాట్లాడుకుంటాం 350 కోట్లు ఇచ్చేస్తాం, మేము వెళ్ళిపోతామని ఒక 5 సంవత్సరాల కింద చెప్పాడు. అతను 350 కోట్లు ఇస్తే 1000 కోట్ల ఫ్యాక్టరీలు ప్రభుత్వ పరం అవుతాయండి. మన ప్రజల ఆస్తి, అది ప్రభుత్వ ఆస్తి అవుతుందండి. ఇప్పుడు స్మాష్ అవుతున్నాయండి, స్క్రాప్ అవుతున్నాయండి ఫ్యాక్టరీలు. బోధన మెదక్ మెట్టిపల్లి 1000 కోట్ల రూపాయలు స్మాష్ అవుతున్నాయి, ఫ్యాక్టరీ స్క్రాప్ అయిపోతున్నాయి. అది ప్రజల ఆస్తిని, దాన్ని కాపాడే బాధ్యత గత ప్రభుత్వాన్ని ఉండేది. కానీ ఇప్పుడైనా మీ సీఎం రేవంత్ రెడ్డి గారు తొందరగా ఇనిషియేటివ్ తీసుకొని మా సమస్యను పరిష్కరించాలని మేము వచ్చామండి. ఏం చేస్తారో గవర్నమెంట్. నమస్తే, ఏందన్నా ఏం సమస్య మీది? సరే చూద్దాం కానీ సమస్య చెప్పండి. ఇప్పుడు రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ ఉండు కదా, 25,000 కోట్ల కుంభకోణం చేసిండు. షేర్లింగపల్లి తహసీల్దార్ కూడా ఇద్దరు కలిసి కుంభకోణం చేశారు. అప్పుడు కోట్ల కేసులు ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేశారు, ఇచ్చలవిడిగా చేశారు. మన గవర్నమెంట్ ఏం చేస్తారు? నేను కంప్లైంట్ ఇచ్చిన, అమయ్ కుమార్ మీద కంప్లైంట్, అమయ్ కుమార్ మీద కంప్లైంట్ ఇచ్చిన. అప్పుడు తహసీల్దార్ వంశీమోహన్ మీద కూడా కంప్లైంట్ ఇచ్చిన. ఇంచుమించు 30,000 కోట్లు గవర్నమెంట్కు లాస్ చేశారు. ఏం ఎవిడెన్స్లు పెట్టిరాడా? మనకు పేపర్ వచ్చినా మనం పట్టినాం, పేపర్ ఎవిడెన్స్లు పెట్టినాం, మనమే పట్టుకున్నాం. అప్పటి కలెక్టర్ మీద విచారణ చేయాలి, అతన్ని జైలుకు పంపాలి, సిబిఐ ఇవ్వాలి, అతనికి మనకు గవర్నమెంట్కి రావాలి. అప్పుడు విచ్చలవిడిగా తెలంగాణ గవర్నమెంట్ అన్యాయం చేసిర్రు, లక్షల కోట్లు దోసుకుర్రు. విపరీతంగా వాళ్ళకు నచ్చిన వాళ్ళకే టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళని మొత్తం వసూలు చేయాలి, మన పబ్లిక్ పంచాలి, మన దగ్గర మనకు ఉంచాలి. విచ్చలవిడిగా చేస్తుర్రు. నేను సిబిఐ కంప్లైంట్ ఇస్తా, హైకోర్టులో ఇస్తా, సుప్రీంకోర్టులో ఇస్తా, వాళ్ళిద్దరి మీద కేసు వేద్దామని రిట్ వేద్దామని నేను కంప్లైంట్ ఇచ్చిన. మన రేవంత్ రెడ్డి గారు మన ఇప్పుడు న్యాయం చేస్తాడని మనం గవర్నమెంట్కు చూద్దాం ఏం చేస్తారు. ఇప్పుడు చాలా మంది దొంగలు ఇంకా పక్కనే కూర్చున్నారు. మీరేం సమస్యనా? జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చినాము రగన. ఇవన్నీ మేయర్ గారు కబ్జా చేసిన 5 ఎకరాల భూమి, మొత్తం ప్రభుత్వ భూమి. మేకల కావ్య వాళ్ళ ఫ్యామిలీ అయ్యప్ప వాళ్ళ నాయన. మీ భూమి కబ్జా పెట్టిరా? మాది కదా ప్రభుత్వ భూమి. ఇది దాదాపుగా ఇంతకన్నా ముందు మా మిస్సెస్ అక్కడ కూతాడి శ్వేత అని 2014 నుంచి 2019 వరకు వార్డు మెంబర్గా ఉండే. గతంలో 2018లో గౌతమ్ కుమార్ సార్ ఎంఆర్ఓ గారు వచ్చి బోర్డు పెట్టడం జరిగింది. ఈ బోర్డు పెట్టడం జరిగింది ప్రభుత్వ భూమి అని. ఇది మొన్న ఎలక్షన్ 2000 మొన్న 2 నెలలకి ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ కట్టేసిరు, బిజినెస్ చేసుకుంటుండ్రు. దాదాపు 100 కోట్ల బిజినెస్ చేసిండంట వాళ్ళ నాయన. స్విమ్మింగ్ పూలు, ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు ఇట్లా ఆర్ఐ గారు వచ్చి బోర్డు సీజ్ చేయడం జరిగింది, అలాగే బోర్డు పెట్టడం జరిగింది. ఇక వీళ్ళు ఏం చేస్తారు అంటేనా, వాస్తవం చెప్పండి 2020 జనవరి 26 తారీఖు తను ప్రమాణ స్వీకారం చేసింది కావ్య గారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 6 మంది కమిషనర్ మారారు. 6 కమిషనర్ మార్చారు. వాళ్ళకి నచ్చితే ఉండాలి వాళ్ళ ఫ్యామిలీకి, లేకుంటే వెళ్ళిపోవాలి. ఎంఆర్ఓ గారు కూడా పరిస్థితి అదే. విలేకరిని బెదిరిస్తారు, కుల సంఘ నాయకులు బెదిరిస్తారు, మత సంఘ నాయకులు బెదిరిస్తారు, ప్రాంత సంఘ నాయకులు బెదిరిస్తారు. వాళ్ళకి నచ్చినట్టు ఉంటే ఉండాలి. రోజు ల్యాండ్ గ్రాబరింగ్, రోజు విచ్చలవిడిగా లక్షల రూపాయలు దండుకోవడం, లోకల్ పేదలు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కొట్టిపించడం. వాళ్ళకి నచ్చిన వాళ్ళేమో ఉండాలి, నచ్చిన వాళ్ళేమో ఇల్లు కొట్టిపించాలి. ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మేడ్చల్ కిందకి వస్తుందిగా మల్లారెడ్డి బ్యాచ్ అనేది అంతా మల్లారెడ్డి సార్ వాళ్ళ ప్రధాన మనిషి అనుకో, వాళ్ళ ఇంటి మనిషిలాగా ఉంటారు సార్ మనిషి. సార్ గారు కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే మేము కలెక్టర్ గారు జరిగింది. ప్రజావాణిలో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క 5 ఎకరాల భూమిని అక్కడ నివసించే పేదలు నివసించే 3 లక్షల జనానికి ఒక గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లేదన్నా ఏదైనా గాంధీకి పోవాలి, లేదంటే ఉస్మానికి పోవాలి. చాలా ప్రాబ్లం జరుగుతుంది. చాలా నిరుపేద. అది జవాన్ అంటే ఒక మినీ ఇండియా. కులము, మతము, ప్రాంతము, కట్టు, బొట్టు, యాస, భాష ప్రతి ఒక్కరు అక్కడ ఉంటారు. కావున ఈ విధంగా ఈ మేకల అయ్యప్ప అనే వ్యక్తి ఒక వార్డు మెంబర్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఎటువంటి నాలెడ్జ్ లేని ఒక రాజకీయ నాయకుని తీసుకొచ్చి మల్లారెడ్డి సార్ ఆయనకి సాయం చేసి చేలో కూర్చోబెట్టడం జరిగింది. ఎకరాలు ఆయన ఆధీనంలో ఉంది మొత్తం. టోటల్ 5 ఎకరాలు. అధికారులు ఏం చేస్తారు? కలెక్టర్ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తారు అంటేనా, ఒకటి పాయింట్ ఉంది ఇలా. రాత్రి హౌస్ నంబర్లు, రాత్రి బిల్డింగ్ రూమ్, గెస్ట్ హౌస్ ఫామ్ కట్టడం. దాంట్లో వీళ్ళు చేయడం ఏంటంటే హౌస్ నెంబర్లు క్రియేట్ చేసుకోవడం, అధికారం ఉందని లోకల్ కమిషనర్ మేనేజ్ చేయడం, ఆన్లైన్ ట్యాక్స్ ఎక్కడం, ఎంఆర్ఓ గారు చెప్పడం,
మళ్ళీ తర్వాత మిస్గైడ్ చేసి 58-59 జీవో అని చెప్పి 58-59 పేదల పక్షాన ప్రభుత్వం పెట్టింది 60 గజాలు 80 గజాల కోసం రెగ్యులేషన్ కోసం. ఇట్లా 1000 గజాలు 2000 గజాలు జీవోని వాడుకున్నారా దీంట్లో? వాడుకున్నారన్న 58 జీవో కూడా పెడితే ఇంకోటి ఏంటంటే ఇది 4 జోన్ సరైన గ్రామకంఠం కాదు, ఇది పక్క గవర్నమెంట్ ల్యాండ్. కానీ ఇది యాప్రాలకు ఆనుకొని ఉంటుంది. యాప్రాలు జిహెచ్ఎంసీకి వస్తుంది. యాప్రాలు 50,000 గజం ఉంటే ఇప్పుడు 30,000 గజం. దీన్ని ఎట్లా ఇప్పుడు ఈ 5 ఎకరాలు పెద్ద పెద్ద టవర్స్ కట్టి పేదోళ్ళకి అమ్ముంటారు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనుక్కున్నారు? వీళ్ళ ఫ్యామిలీకే ఉంది టోటల్ వీళ్ళ ఫ్యామిలీ. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళ బిడ్డని మళ్ళీ అక్కడ 14వ డివిజన్లో పెట్టి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టి బిజినెస్ చేద్దామని ఆలోచన. ఇప్పుడు మనం ఏమంటున్నా అంటే మేము అడిగితే 8 కోట్లు పెట్టి మేయర్ చేసిన 80 కోట్లు సంపాదించిన, మళ్ళీ మా బిడ్డకి ఓటుకు 10,000 వస్తా, దాదాపు 200 కోట్లు ఓటు 10,000 వస్తా, 2 కోట్లు పెట్టి మా బిడ్డని మళ్ళీ కార్పొరేట్ చేస్తా, 20 కోట్లు పెట్టి మేయర్ చేస్తా, మళ్ళీ ఖచ్చితంగా అధికారం నా చేతిలో ఉంటుంది, మా బిడ్డనే మేయర్ చేస్తా అనే విధంగా వాళ్ళ ఆయన ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఎంఆర్ఓ గారు వచ్చారు, ఆర్డీఓ వార్త చాలా రోజుల నుంచి నడుస్తూ ఉన్నది. మరి ఇప్పటికే చర్యలు తీసుకోవాలి కానీ ఏం సపోర్ట్ లేనట్టు. పండుగ వచ్చిందని కొంచెం డిలే అయింది అనుకుంటున్నానా, నాకు ఇన్ఫెక్ట్ జరుగుతుంది. ఏదేమైనా ఇప్పుడు ఒకటన్నా మల్లారెడ్డి కూడా తొడలు కొట్టిండు కదా, అరే రా చూసుకుందామని. మరి ఇలానా చూడాలి. మరి అది ఏం గౌరవ ముఖ్యమంత్రిని కోరేది ఒకటే, కనీసము కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళపైన చర్యలు తీసుకొని అక్కడ నివసించే పేద ప్రజల పక్షాన ఉండి ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన దేనికైనా సమస్యలకు వస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. రకన న్యాయం చేయడం జరుగుతున్నాను. థ్యాంక్ యూ. సో ఇది ప్రజాభవన్ వద్ద ఉన్న సిచ్యువేషన్. చాలా మంది ధరణి బాధితులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఏమైందన్నా? ఏమైంది? నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను అన్న, బాజ్పల్లిలో ఉంటాను. గోదావరి ఖనిలో ఒక గవర్నమెంట్ టీచర్ మా దగ్గర 2020లో 5 లక్షలు అప్పు తీసుకున్నాడు అన్న. గవర్నమెంట్ టీచర్ 5 లక్షలు అప్పు తీసుకున్నాడు మీ దగ్గర? మా దగ్గర. నేను ఇక్కడ ఉంటాను. మొన్న పోయిన శుక్రవారం అన్న అడగడానికి అని వెళ్తే ఈయన కోట కుమార్ అని ఉంటాడు అన్న, రౌడీ అట గోదావరి ఖనిలో. ఈయన నెలకంటే రాము అట అన్న. మొత్తం గోదావరి ఖనిలో ఇవే ఫ్లెక్సీలు. ఇగో వీళ్ళిద్దరు వచ్చేసి మొత్తం కొట్టిరాను. ఇగో తనకు మొత్తం చెస్ట్, లెఫ్ట్ సైడ్ చెస్ట్ మొత్తం డ్యామేజ్ అయింది. నా ఇద్దరిని మీ ఇద్దరిని వెళ్ళినాం అన్న. ఇక్కడ అన్న చెవు ఇదన్నా మొత్తం ఇల్లు ఉన్నాయన్న. ఇప్పుడు జరిగింది ఎప్పుడు? పోయిన శుక్రవారం జరిగింది అనేది. ఇగో తనకు తాకిందండి తనదండి. ఇది ఫేస్బుక్లో మేము పోస్ట్ చేసినాం అన్న. ఇది అదే రోజు ఇన్సిడెంట్ జరిగిన. ఏ నియోజకవర్గం వస్తుంది ఇది? రామగుండం నియోజకవర్గం అన్న. రాజ్ ఠాకూరా ఎవరు? ఇప్పుడు రాజ్ ఠాకూర్ గవర్నమెంట్ టీచరు సస్పెన్షన్లో ఉన్నాడు అన్న. ఈయన మనకు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఈయనకి వీళ్ళకి ఏం సంబంధం? ఈయన కోట శ్రీనివాస్ అన్న డబ్బులు టీచరు. కోట కుమార్ అని ఆయన ఈయన కజిన్ అట, చిన్నాన్న పెద్ద నాన్న అట్లా. నెలకంటి రాము, కోట కుమార్ ఇద్దరు గోదావరి మీద రౌడీ షీటర్లు ఉన్నాయట వీళ్ళు ఇద్దరి పేరు మీద. ఈ మధ్యలో ఏం చేసుకున్నారట. సస్పెండ్ చేసిరా? ఈయన సస్పెండ్ ఇప్పుడు నా ఇష్యూలో సస్పెండ్ కాలేదు, వేరే ఇష్యూలో స్కూల్కు తను వెళ్లకుండా వేరే వాళ్ళని టెంపరీగా పెట్టేసి పంపించడం వల్ల అలా సస్పెన్షన్లో ఉన్నాడు. ఈ సిపి గారికి ఇది ఆల్రెడీ ఇట్లా వచ్చిందన్న, వాస్తవం అనే పేపర్లో వచ్చింది. కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేసామన్న. సిపి గారు కూడా తనకు తగిన దెబ్బలు చూపిస్తామని మేము ట్రై చేస్తే తను మాకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? సరే ఇప్పుడు వార్తలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని కొట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళేం ఎలిగేషన్ మీ మీద ఎలిగేషన్ ఏం లేదన్న. ఎలిగేషన్ మనం డబ్బులు అడగడానికి వెళ్ళినాం. ఆయన ఏంటిదంటే ఒక 2-3 బిల్డింగ్స్ ఉన్నాయన్న అక్కడ. ఒకటి బిల్డింగ్ అమ్మిన తర్వాత ఇస్తా అన్నాడు. నేను ఒక్కనే కాదు, ఒక 3-4 కోట్ల అప్పులు చేశాడు అన్న. ఇలాగా ఆయన ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది బృందావన్ గార్డెన్స్ అని గోదావరి ఖనిలో. ఒక పెద్ద బిల్డింగ్ 3 ఫ్లోర్స్, ఇంకొకటి పెద్ద బిల్డింగ్, అది 1,40,00,000 అమ్మాడన్న. ఇది అమ్మిన తర్వాత ఇస్తామంటే వెయిట్ చేసాం మొన్న. అది రిజిస్ట్రేషన్ అయిపోయింది కానీ డబ్బులు ఇవ్వట్లా. మీరు ఎందుకు డబ్బులు ఇచ్చారు ఆయనకి? ఇప్పుడు మా మిస్సెస్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు గవర్నమెంట్ టీచర్ ఒకటే కాలనీ అన్న. ఈయనకు ఫంక్షన్ హాల్ ఉంది కదా, వాళ్ళ ఇంట్లో వీళ్ళ పెద్దమ్మ రెంట్కుంటుంది గవర్నమెంట్ టీచర్ ఇంట్లో. వాళ్ళ ద్వారా మాకు పరిచయం అయ్యాడు. ఈ ఫంక్షన్ హాల్ కొంటున్నాను నేను. 4 ఉన్నాం పార్ట్నర్స్, 2 వెళ్ళిపోతాం. మీరు ఇంట్రెస్ట్కి ఇచ్చాం. అది మీరేం రాసుకోలేదా? చెక్కు మన ప్రామిషన్ నోటు 2 ఇచ్చారు. చాలా ఒక 1 ఇయర్ బ్యాక్ అది బౌండ్ చేసి నేను అడ్వకేట్తో నోటీసులు పంపిస్తే చెక్కులు కేసులు అది ఎందుకు ఒక 3 మంత్స్ టైం ఇవ్వండి, ఎంత ఉంటే అంత ఇచ్చేసి 3 మంత్స్లో క్లోజ్ చేస్తా అంటే 3 మంత్స్ వెయిట్ చేశా. 3 మంత్స్ తర్వాత మనకు చెక్కు టైం అయిపోతుందండి, బౌన్స్ అయిన చెక్. తర్వాత లేవు డబ్బులు ఉన్నప్పుడు ఇస్తా, ఏం చేసుకుంటూ చేసుకో. ఈ అటాక్ జరిగిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిరా? ఏమన్నారు? ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? గోదావరి ఖనిలో 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళామన్నా. ఎవరు కంప్లైంట్ చేశారు? ఈ గొడవ అంతా జరుగుతుంటే నేను 100కు డయల్ చేశాను. నన్ను కొడుతుంటే చాలా ఘోరంగా కొట్టిరాను. మొత్తం వాళ్ళ ఏమున్నాయో తెలియదు, ఒకటేసారి రావడం కొట్టడం జరిగింది. గోడకి తలను కొట్టారు. ఇప్పటికి తలనొప్పి మొత్తం ఘోరంగా ఉన్న బాడీ పెయిన్స్ అన్న. అక్కడ నుంచి పోలీసులు వచ్చాక మీ ఇద్దరం ఆటో మాట్లాడుకొని ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాము.
అక్కడికి వెళ్ళాక తనకు చెస్ట్ పెయిన్ వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. వచ్చి కంప్లైంట్ ఇస్తే ఈ దెబ్బలు నాకు అంత స్వెల్లింగ్ ఉండే చూపిస్తే సిఐ గారు ఇలా చూపిస్తున్నా షర్టు ఎత్తి దెబ్బలు చూడండి, ఏమన్నా తల పగిలిందా, రక్తం కారుతుందా, నీకేమన్నా నువ్వు పెద్ద చూపిస్తాను, నేను డాక్టర్నా? ఎవరైనా ఎస్ఐ ఎవరైనా? సిఐ అన్న, సిఐ ప్రమోదరావు అని. ప్రమోదరావు సార్ దెబ్బలు తగిలే చూపిస్తున్నావు, వెళ్ళి ఎస్ఐకి చెప్పుకోపో. ఎస్ఐ దగ్గరికి వెళ్ళి అటెంప్ట్ మర్డర్ అని నేను సబ్జెక్ట్ పెట్టాను. ఇది అటెంప్ట్ మర్డర్ ఎందుకైతే అటెంప్ట్ మర్డర్ అని పెట్టినా ఇక్కడ సబ్జెక్టు. సార్ నన్ను కొట్టిరి ఇలా జరిగింది కదా అని అంటే రేపు ఎంక్వైరీ చేసి ఓకే అయితే కేసు పెడతాం పో, రిసీట్ ఇవ్వండి సార్ కంప్లైంట్ కంటే రేపు తీసుకోపో. రేపు వస్తే ఎంక్వైరీ ఇంకా కాలేదు, ఎంక్వైరీ పంపిస్తాం పో. మధ్యాహ్నం వెళ్ళాను, ఈవినింగ్ వెళ్ళాను, ఎంక్వైరీ పంపించారు. నా సైడ్ మా వీళ్ళ అక్క వదిన ఉన్నది, ఇంకో అబ్బాయి ఉన్నారు విట్నెస్లు, అంటే వాళ్ళ గురించి అవసరం లేదు అని అక్కడికి వచ్చేసి ఇంట్లో ఉన్న రెంట్ ఆ బిల్డింగ్ ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ ఈ కోట శ్రీనివాసది అన్న బిల్డింగ్, ఆయనదే బిల్డింగే. అక్కడ అది తీసుకున్నారు. సెక్షన్స్ కోట శ్రీనివాసు, కోట శశికళ వైఫ్ అండ్ హస్బెండ్స్, వీళ్ళిద్దరి మీద కేసు పెట్టకుండా ఆ లోకల్ రౌడీల మీద కేసు పెట్టారు. అది చిన్న చిన్న సెక్షన్స్ అట. ఏంటిదంటే ఇది ఇంతే ఉంటుంది, పెట్టాం నీ ఇష్టం పెట్టుకోండి. అది ఫ్రైడే జరిగిందండి, ఇది ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ఎమ్మెల్యేకి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక రిపోర్టర్ ద్వారా వెళ్ళి ఇట్లా చెప్పాను. తను ఏడ్చుకుంటూ చెప్పింది మొత్తం ఇంకా దెబ్బలు ఉన్నాయి ఆ రోజు. లేదమ్మా ఎడవకు, నేను డబ్బులు ఇప్పిస్తాను, సిఐకి చెప్పేసి కేసు ఫైల్ చేయమని చెప్తాను అని అన్నారు. తర్వాత ఇంకా మాకేం కాంటాక్ట్లో లేరు. మీరేం డిమాండ్ చేస్తుంది? నేను కూడా మాట్లాడతాను. నాది యాక్చువల్లీ ఒక డబ్బులు రావాలి కేసు. ఇప్పుడు డబ్బులు కాదన్న, ఒక 2 నిమిషాలన్నా. ఇంతకుముందు నేను ప్రజా దర్బార్ ఓపెన్ అయ్యాక ఒకసారి వచ్చేసి వెళ్ళానన్న. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక మా సిద్దిపేట అన్న హుస్నాబాద్, అక్కడ ఉడతల్లి సతీష్ బాబు అని ఉంటాడు ఎమ్మెల్యే. నాకు ఒక 2 ఎకరాల భూమి ఉంటే దాన్ని కబ్జా చేశాడు. 2020 సేమ్ అన్న 4 సంవత్సరాల నుంచి ఇష్యూ. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత గౌరవం అంటే కోర్టుకు వెళ్తే కోర్టు ఎమ్మెల్యేని పెట్టాడన్న. ఆయన దగ్గరికి వెళ్తేనే తెలిసింది ఆయన పెట్టాడని. ఆయన కింద అనుచరులు ఇలా చెప్తుంటారు, ఆయన పేరు చెప్పుకొని. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలా మీ పేరు చెప్తున్నారంటే అవును మామూలు సార్ అయితే ఏంటయ్యా ఇలా చెప్పాడు. ఎలక్షన్స్కి ఒక 2-3 నెలల ముందన్న ఆయన అలా అన్న తర్వాత నీకు ఊరుకున్నాను. సిపి వరకు అక్కడ కూడా సిపి శ్వేత అని ఉండే అన్న. ఆయనకి రివర్స్ ఆయన ఫోన్ చేసి చెప్తాడు అట సిపి, కలెక్టర్, సిపి, ఎస్ఐ నువ్వు ల్యాండ్ మీకు వెళ్ళావు అనుకో నేను అటెంప్ట్ మర్డర్ కేసు పెడతా. కోర్టుకు వెళ్ళమన్నాడు. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత, కోర్టు ఆర్డర్ ఇచ్చినా పర్వాలేదు, నువ్వు ల్యాండ్లోకి వెళ్తే నేను అటెంప్ట్ మర్డర్ కేసు పెడతా. సిఐ దగ్గరికి వెళ్ళి సార్ ఎస్ఐలో మాట్లాడుతున్నాడు అంటే హుస్నాబాద్ సిఐ నా పేరు చెప్పగానే నువ్వు నయంలాగా భూ కబ్జాలు చేస్తున్నావు ప్రభాకర్, నీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. నా 2 ఎకరాలు కబ్జా అయిందని నేను పోతే నన్ను నయంతో కంపేర్ చేస్తున్నాడు. ఏసీబీ దగ్గరికి వెళ్ళా, ఏసీబీ కూడా అంతే. ఆ ల్యాండ్ నీదని నువ్వు ప్రూవ్ చేసుకోపు. ఈ ఇష్యూ జరిగిందన్న అక్కడ. బీఆర్ఎస్ ఇలా ఉన్నదనే నేను నవంబర్ ఎలక్షన్ టైంలో అన్నా, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. ఒక 15 డేస్ ఆఫీస్కి వెళ్ళాను. 15 డేస్ నా లాస్ అప్పే. నా ఓన్గా మనీ పెట్టుకొని ఇక్కడి నుంచి వీక్లో 2 డేస్ మా హుస్నాబాద్కి వెళ్ళడము. అసలు బీఆర్ఎస్ ఉండొద్దు అనే దాని మీద చాలా ఫైట్ చేశాను. ఓన్గా నేను ఒక more than 2 lakhs ఖర్చు పెట్టుకున్నానన్న. మనకు రిలేటివ్స్ కరీంనగర్లో ఎక్కడెక్కడ రిలేటివ్స్ ఉంటారు, ఇప్పుడు మనకొండలో ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కాల్ చేసి అక్కడ ఎమ్మెల్యే ఎవరైనా ఉండని కాంగ్రెస్కు ఓటేయాలి ఇట్లా రిక్వెస్ట్ చేసుకున్నాను నేను. ఒక నా ఫ్రెండ్ ఇద్దరు ఉంటారన్న కరీంనగర్, ఓటేయడానికి వెళ్తున్న వారు వైఫ్ అండ్ హస్బెండ్. నాకు ఎవడు చెప్పలేదురా. 2000 ఇచ్చి వెళ్ళి 2000 నేను ఇచ్చి 2 ఓట్లు ఎంచుకున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక నేను దెబ్బలు పడ్డా, కాంగ్రెస్ రౌడీలతో నేను దెబ్బలు పడ్డా. అది తనకు రైలు దెబ్బలు. మీరు అక్కడ మిమ్మల్ని కూడా అక్కడే కొట్టారు. నేను నిలబెట్టి కారపొడి నరకాలనిపితే కోపం సార్ చూస్తే. ఇది మొత్తం డ్యామేజ్ అయింది. మళ్ళీ నేను అంత టెన్షన్లో వీడియో తీస్తే నా చెయ్యి ఇట్లా విరిచేసి నాది సెల్లు లాక్కొని డిలీట్ చేశారు. అలా చేశారు. ఇంకా లేడీస్ ఇంత అయినా కూడా ఇంకా న్యాయం జరుగుతలేదు. నేను అరిచిన మా ఆయన చంపేస్తుండ్రని అసలు ఎవరు రౌడీ భయపడ్డారండి అందరూ. మా ఆయన చంపుతుండ్రు, గేటు ముందు పోయి అరిస్తే వచ్చిర్రు కానీ చూస్తుండ్రు అంతే, ఎవరేం పట్టించుకోవట్లేదు. నేనే చాలా దారుణం అండి ఇట్లా కొట్టడం. ఒక లేడీ కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇట్లున్నదంటే, ఈ కాంగ్రెస్ వచ్చినాక కూడా రేవంత్ అన్న వచ్చినాక కూడా ఇలా ఉందంటే వీళ్ళ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇట్లా కాంగ్రెస్ ఎందుకు గెలిపించుకున్నాం, అదే బీఆర్ఎస్ అయిపోద్ది అన్నట్టు డిప్రెషన్లో. ఎందుకు ఇదంతా అలాగనే ఉంది కాంగ్రెస్ వచ్చినా కూడా. ఒక రౌడీలను పక్కన పెట్టుకొని తిరగడము, మొత్తం రౌడీల కిందనే రౌడీలతోనే పోలీసులు ఉన్నట్టుగా తెలిసిపోతుంది మాకు అక్కడ మొత్తం. ఇది ప్రతిపక్షము అధికారము పవర్ వచ్చిన తర్వాత సినిమా వేరేలా కనిపిస్తుంది. ఇది మనం ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నాము. సో దీని మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఏ అహంకారం, ఏ హింస కారణంగా కేసీఆర్ని ఓడగొట్టినారో మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే, అదే పోలీస్ వ్యవస్థ గూండాగిరి కొనసాగితే ఇంకా తేడా ఏమున్నది ఆలోచించాలి. సో వీళ్ళ ఇష్యూని కూడా ఇమ్మీడియట్గా అక్కడ లోకల్గా ఉన్న రామగుండం ఎమ్మెల్యే పర్సూ చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది. ఇది ప్రజాభవన్ వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.